ప్రతి రోమన్ సాంస్క్రిట్ కి సంబంధించిన ప్రతి రోమన్ క్లియర్ కట్ గా చెప్తాను. ఎలా రాయాలి, ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చో క్లియర్ కట్ గా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. కాకపోతే ఒక విషయం, రేపే ఎగ్జామ్ కాబట్టి మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇచ్చే పరిస్థితిలో మేబీ ఉండకపోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని నేను చెప్తున్న ప్రజెంటేషన్ పద్ధతి మొత్తం క్లియర్ గా చూసుకోండి. క్లారిటీ వచ్చిందా? రెండోది, మెయిన్ గా దీనిలో వచ్చేటప్పటికి స్కెచ్ పెన్లు, మార్కర్ పెన్లు ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో, దట్ ఈస్ ఎగ్జామ్ పేపర్ లో వాడచ్చా? వాడకూడదు నాన్న, అస్సలు వాడకూడదు. ఓన్లీ రెండే పెన్స్ తీసుకెళ్ళు, ఒకటి బ్లాక్, రెండోది బ్లూ, ఎనఫ్. అండ్ మార్జిన్స్ కొట్టడానికి ఒక స్కేల్, ఒక పెన్సిల్ ఉంటే చాలు. ఇంతే తప్ప మార్కర్ పెన్లు, స్కెచ్ పెన్లు ఇవన్నీ తీసుకెళ్లి హైలైటర్లతో కూర్చునేంత టైం నీకు ఉండదు. అండ్ అవి చేసి పేపర్ ప్రజెంటేషన్ ని అండ్ ఈ పేపర్ యొక్క ఎపీరెన్స్ ని చెడగొట్టుకోవద్దు. బాక్సులు కొట్టడం అవన్నీ చేయొద్దు. సింపుల్ నాలెడ్జ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బ్లూ పెన్ తో కంటెంట్ ని రాస్తారు కాబట్టి ఏవేవైతే మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయో వాటి కింద సింగిల్ లైనో లేదా డబల్ లైనో బ్లాక్ పెన్ తీసుకుని మార్జిన్ చేయి. దట్ ఈస్ లైన్స్ కొట్టు చాలు, ఇంతకంటే ఏమీ చేయమాక. ఓకేనా? అంతే తప్ప బాక్సులు కొట్టడాలు, ఇది బయాలజీ ఎగ్జామో లేకపోతే మ్యాథ్స్ పేపర్ కాదు కదా గ్రాఫులు ఇవన్నీ చూపించడానికి. సాంస్క్రిట్ పేపర్ ని సాంస్క్రిట్ పేపర్ లోనే ఉంచాలి. మైండ్ లో పెట్టుకోండి ఇది. ఓకేనా? అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళే ఏం పడితే అది వినమాకండి అన్న. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఇది మెయిన్ కాబట్టి రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికల్లా ఒక లాంగ్ స్కేల్, ఒక పెన్సిల్ మార్జిన్స్ కొట్టడానికి అండ్ క్వశ్చన్ టు క్వశ్చన్ ఉన్న వాటికి సెపరేట్ లైన్స్ కొట్టడానికి. పెన్స్ వచ్చేటప్పటికల్లా రెండే కలర్స్, ఒకటి బ్లూ, రెండోది బ్లాక్. నువ్వు బ్లూ పెన్ వాడేటట్టయితే బ్లాక్ పెన్ తో అండర్లైన్స్ చేయి, బ్లాక్ వాడే అయితే బ్లూ దాంతో అండర్లైన్ చేయి. అంటే ఎక్కడికక్కడ బాక్సులు కొట్టడాలు, పువ్వుల గుర్తులు వేయడాలు ఇలాంటివన్నీ చేయమాగా. క్లారిటీ వచ్చిందా? పేపర్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఉండాలి. దెన్ ఓన్లీ 99+. 99+ అంటే ఏంటి? 100 out of 100 కొట్టగలిగే ఛాన్స్ అప్పుడు మాత్రమే నీకు ఉంటుంది. జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. డైరెక్ట్లీ సాంస్క్రిట్ పేపర్ తీసేసుకుని దాని నుంచి నీకు ప్రతి రోమన్ ఎలా రాయాలో క్లియర్ కట్ గా చెప్తాను. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? సో దీనిలో 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ది దట్ ఈస్ శ్లోకాన్ని రాయాలి. శ్లోకాన్ని రాసేటప్పుడు కవి పరిచయం రాయాల్సి వస్తుంది. దెన్ శ్లోకాన్ని రాయాలి. మూడోది భావం రాయాలి. అంటే రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. దీనికి 6 మార్క్స్ పడాలి అంటే ముందు కవి పరిచయం రాయి, హెడ్డింగ్ వదిలేసాయి. ఓకేనా? దాని కింద నుంచి ఇక్కడి నుంచి రాయి. అప్పుడు ఏమైంది? హెడ్డింగ్ క్లియర్ గా కనబడుతుంది, నువ్వు రాసే కంటెంట్ క్లియర్ గా కనబడుతుంది. అలాగే ఏదైతే శ్లోకాన్ని రాయాలనుకుంటున్నావో ఆ శ్లోకానికి నేను ఆల్రెడీ ముందే చెప్పాను, 2 lines లో కాదు 4 lines లో రా, ఇంప్రెసివ్ గా ఉంటుంది అని చెప్పి. లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా దానికి సంబంధించిన భావం తెలుగు లేదా ఇంగ్లీష్ లో రాస్తావు. మళ్ళీ ఆ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేయి. ఓకేనా? సో దట్ శ్లోకం రాసేటప్పుడు కంప్లీట్లీ ఒక ఫుల్ పేజ్ లో వచ్చేలా చూసుకో. ఇంప్రెసివ్ గా ఉంటుంది. 6 marks కి 6 marks పడతాయి. క్లియరా? రెండోది నిబంధ క్వశ్చన్, దట్ ఈస్ సెకండ్ రోమన్, థర్డ్ రోమన్. పద్య భాగం నుంచి తీసుకున్నా గద్య భాగం నుంచి తీసుకున్నా రాసే పద్ధతి ఒకటే. రెండోది శ్లోకాన్ని రాసేటప్పుడు కూడా కంపల్సరీగా దానికి సంబంధించిన కవి పరిచయం అట్లీస్ట్ 2 lines రాయండి. క్లియరా? మెయిన్ కంటెంట్ రాసేటప్పుడు 4 paragraph లో వచ్చేలా రాయండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్ దాని యొక్క సారాంశం చెప్తుంది, 4వ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికల్లా దాని యొక్క సారాంశం. ఓకేనా? ఈ మధ్యలో మిగిడే 3 స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, ఖాళీలు ఏవైతే ఉన్నాయో, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ మధ్యలో సాంస్క్రిట్ లైన్స్ రాయండి. ఆ చాప్టర్ కి సంబంధించినవి ఫుల్ మార్క్స్ పడతాయి. నిబంధన అర్థమైనట్టేనా? నెక్స్ట్ 2 marks ఇవి నాన్ డీటెయిల్ క్వశ్చన్స్. నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా టోటల్ 5 చాప్టర్స్ ఉన్నాయి. 4 చాప్టర్స్ పర్ఫెక్ట్లీ చదువుకోమని చెప్పాను. ఇవి వచ్చేటప్పటికల్లా 2 lines నుంచి 3 lines వస్తాయి. కాబట్టి వీటికి పెద్దగా ఇలా రాయాలి అలా రాయాలని చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ 2 లేదా 3 lines లో ఆన్సర్ ని క్లియర్ గా రాసేయండి. దానికి వచ్చే 2 marks ని 2 marks పడిపోతాయి. నెక్స్ట్ 5వ రోమన్, 6వ రోమన్ పద్య భాగం నుంచి సందర్భాలు రాయాలి. 6వ రోమన్ గద్య భాగం నుంచి సందర్భాలు రాయాలి. అవునా? సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు 3 parts కంపల్సరీ ఉండాలి. ఒకటి కవి పరిచయము, రెండవది దాని యొక్క సందర్భము, మూడోది వచ్చేటప్పటికల్లా భావం. ఇవి 3 రాయాలి. ఓకేనా? రెండోది కవి పరిచయం కూడా రాసిన తర్వాత ఆ లైన్ వదిలేసి 2వ లైన్ నుంచి స్టార్ట్ చేసి కవి పరిచయం రాయి. సందర్భం ఆ లైన్ వదిలేసి 2వ లైన్ నుంచి స్టార్ట్ చేసి సందర్భాన్ని రాయి. భావం ఆ లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ నుంచి భావాన్ని రాయి. ఒక పేపర్ లో 2 సందర్భాలు మాత్రమే పట్టేలా చూసుకో. పైన సందర్భం రాయాలి, కిందో సందర్భం రాయాలి. రెండింటికి మధ్యలో కంపల్సరీ మార్జిన్ కొట్టేసాయి. ఓకేనా? నువ్వు దాంట్లో కనుక తీసుకున్నట్టయితే దీనిలో 2 సందర్భాలు 1 పేజీ, దీనిలో 2 సందర్భాలు 1 పేజీ. ఇంప్రెసివ్ గా కనబడుతుంది.
దాని నుంచి వచ్చే 3 మార్క్స్ 3 మార్క్స్, దట్ ఈస్ 6 + 6 12 మార్క్స్ కి 12 మార్క్స్ వచ్చేస్తాయి. సందర్భాలు రాయడం అర్థమైనట్టేనా? నెక్స్ట్ 7th రోమన్ గానీ 8th రోమన్ గానీ తీసుకుంటే లఘు ప్రశ్నలు అన్నమాట. పద్య భాగం నుంచి 2 మార్క్స్ వి, గద్య భాగం నుంచి 2 మార్క్స్ వి. నాన్ డీటెయిల్ ఎలా అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ రాశారో ఇవి కూడా అలాగే రాస్తారు. మాక్సిమం 2 to 3 లైన్స్ వస్తాయి. కాబట్టి ఆన్సర్ ని క్లియర్ గా సాంస్క్రిట్ లో రాసేయండి, పదదోషం లేకుండా, తప్పులు లేకుండా. దీని నుంచి వచ్చే 2 మార్క్స్ కి 2 మార్క్స్ పడిపోతాయి. అలా ఈ రోమన్ నుంచి ఒక 6, ఈ రోమన్ నుంచి ఒక 6, 12 మార్క్స్ కి 12 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 9th రోమన్ పత్రలేఖన్ రాయాలి. పత్రలేఖన్ రాసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చూసుకో. ఒకవేళ నువ్వు రాస్తున్న పేజ్ లో చివరికి వెళ్ళేటప్పటికల్లా కొద్దిగా స్పేస్ మిగిలిపోతే దాన్ని వదిలేసి పత్రలేఖన్ని నెక్స్ట్ పేజ్ లో ఫ్రెష్ గా స్టార్ట్ చేయి. ఓకేనా? ఎలా స్టార్ట్ చేస్తావు? కంప్లీట్లీ ఫార్మాట్. దీనిలో 4 పత్రాల్లో ఏవైనా 2 చదువుకుందని చెప్పాను. దానిలో ఒకటి జ్వర పీడిసే, ఒకటి రెండోది పుత్ర ఏపత్రం. ఈ 2 పత్రాలు చదువుకోండి. దానిలో నుంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఒక ఫుల్ పేజ్ లో పత్రం ని రాయి. రెండోది దీనిలో డేట్స్ రాసేటప్పుడు కూడా సాంస్క్రిట్ న్యూమరికల్స్ ని వాడు. సో దట్ పేపర్ ఇంప్రెసివ్ గా కనబడుతుంది, ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. పత్రలేఖనికి నీకు 5 మార్కులు కాబట్టి 5కి 5 పడాలి అనుకుంటే ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీనిలో కొన్ని కాలేజెస్ లోనో లేకపోతే ఆన్లైన్ లో జ్ఞానం లేని వాళ్ళు చెప్తుంది ఏంటయ్యా అంటే ఇచ్చిన క్వశ్చన్ నే మళ్ళీ పారాగ్రాఫ్ దానిలో రిపీట్ చేసి రాసే మార్క్స్ పడతాయని. నన్నని పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు లేదా ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూర్చోరు. ఒక్కొక్కసారి పండితులు పడ్డారనుకోండి, ఇటువంటి చేశారంటే రిమైనింగ్ వాటిని కూడా మార్కులు తీసేసి నీ పేపర్ ని 0 వేసి పంపిస్తారు. కాబట్టి ఇలాంటి అడ్డదిడ్డమైన మిస్టేక్స్ చేయమాకండి అన్న. అర్థమైందా? మెయిన్ కంటెంట్ రై. సో రీజన్ వల్ల నేను ఈ రోజు రాలేకపోతున్నాను, కాబట్టి ఇవాళ రేపు 2 days నాకు సెలవు కావాలి, కాబట్టి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది కంటెంట్. ప్రాపర్లీ కనుక రాసినట్టయితేనే మార్క్స్ పడతాయి. రెండోది 9th రోమన్ వచ్చేటప్పటికల్లా శబ్దాలు రాయాలి. ఆల్రెడీ చెప్పాను. శబ్దాలు దానికి ప్రజెంటేషన్ ఎలా చేయాలో కూడా చెప్పాను. కంప్లీట్లీ ఒక బాక్స్ ఫార్మాట్ లో రాయాలి. ఏ శబ్దానికి అయితే రాస్తున్నావో ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి దాకా దానిలో ఏకవచన్, ద్వివచన్, బహువచన్ మూడింట్లో కూడా ఏమవుతుందో రాయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో సహా చెప్పాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు. అండ్ శబ్దాలు రాసేటప్పుడు ఒక కంప్లీట్ పేజ్ లో ఒక శబ్దం వచ్చేలాగా 2 పేజెస్ ఫుల్ఫిల్ అయ్యేలా రాసుకో. ఇంప్రెసివ్ గా ఉంటుంది, మార్క్స్ పడతాయి. రెండోది ధాతువులు వచ్చేటప్పటికల్లా ఓవరాల్ గా మీకున్న 12 ధాతువుల్లో 6 ధాతువుల్ని చదువుకోమని చెప్పాను. ఇవి కూడా అంతే. శబ్దాలు రాసినట్టు ఏ ధాతువు అయితే ఇచ్చాడో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని హెడ్డింగ్ పెట్టి దానిలో ఉన్న భూతకాలు, భవిష్యత్ కాలు, వర్తమాన కాలు మూడింటిని కూడా క్లియర్ గా రాసినట్టయితే నీకు దీని నుంచి వచ్చి పడే మార్క్స్ పడతాయి. క్లారిటీ వచ్చిందా? రెండోది 12th రోమన్, 13th రోమన్. ఇవి కనుక తీసినట్టయితే 12th ఏమోనేమో సంధి విడదీసి రాయడం, ఇదేమో సంధి కలిపి రాయడం. దీనిలో వచ్చేటప్పటికల్లా సంధి విడదీసిన, సంధి కలిపి రాసిన ఏ సంధి జరుగుతుందో చెప్పాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కపీంద్రహ ఉంది. కపి ప్లస్ ఇంద్రహ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కాబట్టి విడగొట్టి పక్కన సవర్ణ దీర్ఘ సంధి అని రాయాలి. అలాగే వధు ప్లస్ ఊహ, వధూహ కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి పక్కన మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ దీంట్లో నీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ది నీకు కంపల్సరీ సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది, రెండోది గుణ సంధి, మూడోది వృద్ధి సంధి, నాలుగోది అనాదేశ సంధి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రాపర్లీ రాయండి. నెక్స్ట్ 14th రోమన్ కనుక తీసుకున్నట్టయితే అనువాదాలు ఇచ్చిన వాటిని తెలుగు లేదా ఇంగ్లీష్ లో అనువాదం చేసి రాయాలి. కంప్లీట్లీ 1 word మాత్రమే ఉంటుంది. అండ్ రెండోది అనువాదం చేసి వాటిని ప్రాపర్లీ కనుక రాసినట్టయితే దీని నుంచి పడే 5 మార్క్స్ కి 5 మార్క్స్ పడిపోతాయి. ఓకేనా? అనువాదాలు మాత్రమే నువ్వు తెలుగు లేదా హిందీలో రాయొచ్చు. ఫస్ట్ లో ఉన్న ఫస్ట్ 3 రోమన్స్ తర్వాత 14 రోమన్ మాత్రమే నీకు తెలుగు లేదా ఇంగ్లీష్ లో రాసే ఛాన్స్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా 15th రోమన్, 16th రోమన్ ఏకపద ప్రశ్నలు. వీటిల్లో చాయిస్ లేదు కాబట్టి ప్రతి చాప్టర్స్ ని చదవమని చెప్పాను. నేను ఆల్రెడీ గెస్ట్ పేపర్ లో కొన్ని ఇచ్చాను, కాకపోతే అక్కడికి 2 లేదా 3 మాత్రమే రిపీట్ అవుతాయినన్నా, మిగతావి కంపల్సరీ చూసుకోండి అని చెప్పాను. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ లో అడుగుతున్నాడు, సార్ అడిషనల్లీ ఇంకేం చదువుకోవాలి అని చెప్పి. అడిషనల్లీ అంటే ఏం లేదు. యాక్చువల్లీ మీకు ప్రతి చాప్టర్ కి వెనకాల ఏకపద ప్రశ్నలు 3-4 ఇచ్చాడు. అలా పద్య భాగంలో 5, గద్య భాగంలో 5 ప్రతి చాప్టర్ నుంచి చదువుకోండి. ఎందుకంటే చాయిస్ లేదు కదా, మిస్ అవ్వకూడదు. అవునా? 1 మార్క్ మిస్ అయినా నువ్వు 99 నుంచి వెనకబడిపోతావు. కాబట్టి
ప్రతి చాప్టర్ ని ప్రాపర్లీ చదువుకోండి, దాని నుంచి కంపల్సరీగా వచ్చేస్తుంది. క్లియరా? సో ఇది ఓవరాల్ గా నీ పేపర్ ప్రెజెంటేషన్ ఫర్ ద సాంస్క్రిట్. జాగ్రత్తగా చూసుకోండి, రేపటి దానికి ప్రాపర్లీ ప్రజెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ నీ పర్ఫార్మెన్స్ బాగుంటే అది మిగతా ఎగ్జామ్స్ ని బాగా ప్రిపేర్ అవ్వడానికి, రాయడానికి బూస్టింగ్ ఇస్తుంది. కాబట్టి సాంస్క్రిట్ ఎగ్జామ్ ని బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రిప్రజెంట్ చేయండి. ప్రతి స్టూడెంట్ కూడా 99 కంపల్సరీ గెయిన్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సాంస్క్రిట్ తో పాటు మిగతా సబ్జెక్ట్స్ ఎంపీసీ వాళ్ళకి తీసుకున్నా, బైపీసీ వాళ్ళకి తీసుకున్నా, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ తో సహా ప్రతి గెస్ట్ పేపర్ ని కూడా ప్రిపేర్ చేసి మినిమం 2 గెస్ట్ పేపర్లకి తగ్గకుండా, మ్యాథ్స్ అయితే 3కి ఆన్సర్ షీట్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఎందుకంటే మీకు మొన్న దానిలో మార్కులు తక్కువ వచ్చినాయి లేదా ఫెయిల్ అయ్యారు అంటే రిప్రజెంటేషన్ లో ఎక్కడో ప్రాబ్లం ఉంటుందనే ఉద్దేశంతో మ్యాథ్స్ లో ప్రతి ఆన్సర్ని ఎలా చేయాలి, 1 మార్క్ దగ్గర నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ దాకా ప్రతిదాన్ని కంప్లీట్లీ ఆన్సర్ షీట్స్ తో సహా అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కి విడిగా, అన్ని గ్రూప్ సబ్జెక్ట్స్ కి విడిగా మీకు ఎన్రోల్ చేసుకోవడానికి దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అర్థమైందా? కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే, అవి అవసరమైన వాళ్ళు అక్కడి నుంచి వాటిని ఎన్రోల్ చేసుకుని అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఈ క్లాసెస్ సరిపోతున్నాయి, మాకు ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ రివిజన్ అవుతుంది కాబట్టి మాకు జస్ట్ గెస్ట్ పేపరు, ఫైనల్ అనాలిసిస్ మాత్రమే కావాలి, ఇవి సరిపోతాయి. కాబట్టి ఇక్కడి నుంచి చూసుకోండి. క్లియరా? ఫస్ట్ టైం మార్చిలో ఏదైతే తప్పులు చేశారో అది ఈసారి చేయమాకండి. ఏవేవైతే పేపర్ ప్రజెంటేషన్ ఏది ఎలా రాయాలి క్లియర్ కట్గా చెప్పుకుంటా వెళ్ళాను, అవునా? కాబట్టి మీకు ఇది ఆల్రెడీ చెప్పారో చెప్పలేదో నాకైతే తెలియదు. యాజ్ ఎ టీచర్ నీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, రేపొద్దున ఎగ్జామ్ దానికి రెడీ చేయడం నా బాధ్యత కాబట్టి కంప్లీట్లీ దాన్ని చెప్తున్నాను. క్లియరా? సో ప్రాపర్లీ దీన్ని చూసుకోండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో, దట్ ఈస్ కామెంట్లో తెలియజేయండి. కాకపోతే ఎగ్జామ్స్ వచ్చేసినాయి కాబట్టి కామెంట్కి ఇచ్చేంత టైం ఉండకపోవచ్చు, ఎందుకంటే సైమల్టేనియస్లీ ఫుల్ గెస్ట్ పేపర్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంకా అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో ఈసారి ఆల్రెడీ చేసిన తప్పులు మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి, ఎందుకంటే నీకు ఇది ఈ ఛాన్స్ దొరికింది, మళ్ళీ దొరకపోవచ్చు. అండ్ రెండోది, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో నువ్వు మార్క్స్ని ఎన్హాన్స్ చేసుకుంటేనే సెకండ్ ఇయర్లో నీకు ప్రెషర్ పడకుండా ఉంటుంది. లేకపోతే కనుక ఫస్ట్ ఇయర్లో ప్రాపర్లీ మార్క్స్ లేకపోతే ఆ ప్రెషర్ అంతా కూడా నీకు సెకండ్ ఇయర్ మీద కంపల్సరీ పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి నీకు రాకూడదనే కంప్లీట్లీ ముందే హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్స్కి ప్రాపర్లీ రివైజ్ చేయండి, ఓకేనా? అండ్ లైట్ మైండెడ్తో ఈజీగా తీసుకోండి, అలా అని చెప్పి కష్టాన్ని తగ్గిమాకండి, ఓకేనా? ప్రాక్టీస్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.